మిత్రులారా, మీరందరూ నిత్యము యూట్యూబ్ చూసే మిత్రులారా, మీకొక వీడియో నేను తయారు చేయాలని అనుకుంటున్నాను. చాలా కాలం నుంచి నేను ఈ శ్రీశైలం ప్రాజెక్టులో సిద్ధమూలిక వైద్యం చేస్తున్నాను. ఎందరో యూట్యూబ్లో అలా ఈ చెట్టు పనికి వస్తుంది, ఆ చెట్టు పనికి వస్తుంది, ఆ చెట్టు పనికి వస్తుందని చెబుతూనే ఉండరు. మీరు చేసుకోమని వాళ్ళు ఎంతో ప్రోత్సహించి చెబుతుర్రు. వాళ్ళు చెప్పటం మంచిదే. దయచేసి మీరు వారి వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలాగే నేను చాలామంది నన్ను ఒక్కొక్క వీడియో చేయ చిన్నగా మాకు పనికొచ్చే మూలికలు ఈ ప్రాంతాన ఉంటున్నాయి కనుక నీకు మూలికలు మొత్తం తెలుసు కనుక అందరికీ మందులు చేసి ఇస్తున్నావు, ఒక వీడియో చేస్తే మేము కనుక్కొని వస్తామని చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను చాలా కాలం నుంచి. ఈ దసరా ముందు చేస్తే బాగుంటుంది, అందరు కొంచెం పనులకు పోకుండా, కొంచెం డ్యూటీలకు పోకుండా ఇళ్ళ కాడండి 2 రోజులు సెలవులు వచ్చినాయి కనుక చూస్తారని మీ మీద అభిమానంతో ఈడే చేస్తున్నాను. మనకు ముఖ్యంగా చాలా చక్కగా పనిచేసే సంజీవ లాంటిది ఎవరు చెప్పండి. ఎన్నో కంపెనీలు చెబుతున్నాయి ఈ మందు గురించి, ఎందరో చెబుతుర్రు, ఎన్నెన్నో విధాలుగా చేస్తున్నారు. కానీ అయితే ఆ వస్తువు హిమాలయ పర్వతం నుంచి తీసుకొచ్చి మేము శుద్ధులు చేసి మీకు ఇస్తున్నామని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. మన శ్రీశైలం ప్రాంతంలో లోయలలో చాలా కాలం నుంచి మేము ఈ వైద్యం చేస్తున్నాము. ఆ వైద్యము ఆ శలలకి దిగి ఆ గమ్ము తీసుకొని వచ్చి వాటిని పరిశుభ్రతంగా శుభ్రపరిచి శుద్ధి చేసి కొంతమందికి ఎత్తులకు ఇస్తున్నాము. ఆ ఎత్తులు ఏంటంటే మరీ బలహీనత లేకుండా మంచాన పడి పక్షవాతం వచ్చి బ్రెయిన్లో బ్లడ్ గట్టకపోయి నరాలు ఈకొచ్చి తిరగలేక మంచి పుష్టికలా ఉండేటోళ్ళు కూడా బలహీనత వచ్చి ఎముకలు బలహీనత పడి నీరసపడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్లకు తక్షణమే తగ్గే మందు అమూల్యమైన సంజీవలక్క మీ శరీరం మీద పనిచేసే మందు, ఎటువంటి ఇబ్బంది లేకుండా పురుషులు స్త్రీలు చక్కగా వాడుకోవటానికి ఒక రెమెడీ చేస్తున్నాను. ఆ రెమెడీ పేరే ఈ ప్రాంతంలో కొండలల్లో దొరికే శిలలలో దొరికే శిలాజిత్తు. ఈ శిలాజిత్తు మా గురువు గారు ఎంతో కాలం తయారు చేస్తున్నాడు. దాన్ని కనుక్కొని మేము కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. శిలాజిత్తు తీసుకొచ్చి గోమూత్రంతో, గోపాలతోటి, తిప్పలా స్వర్ణంతో కొన్ని వస్తువులు వేసి యవాచారంతో శుద్ధులు చేసి గోమూత్రాన్ని కొంతమందికి అందిస్తున్నాము. ఈ గోమూత్రం తోటి వాడే శిలాజిత్తు రోజుకు జొన్న గింజంత వాడితే చాలు మీ మెదడులో గట్టపైన నరం మొత్తం కూడా బ్లడ్ మొత్తం కూడా క్లియర్ చేసి నరాలు ఉత్పత్తి చేస్తాయి. మీరు ఈ శిలాజిత్తును నిత్యం రోజు పరిగడుపుని శిలాజిత్తు ఎంత ఉందని మొత్తం తాగితే మళ్ళీ కష్టమైద్ది. జొన్న గింజంత ప్రమాణం, ఇంకొంచెం కావాలంటే కంది గింజంత ప్రమాణం ఉదయాన్నే పాలల్లో వేసుకొని ఒక గ్లాస్ పాలలో తాగాల. అలా మీరు 3-4 రోజులు చేసిన మాట అయితే దీని ప్రకృతి ఏందో మీకే తెలుస్తుంది. దాని కాంపిటీషన్ ఆర్కా టానిక్. ఎందుకంటే ఈ కట్టెలు ముళ్ళగుంటే మా ప్రాంతాన్ని దొరుకుతాయి. ముక్కలు చేసి దీనికి బట్టి పెట్టి దీని నుంచి కషాయం తీస్తాము. ఆ కషాయమే ఆర్కా టానిక్. ఇది ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత, ఒక మూత నీళ్లు కలుపుకొని ఒక మూత తాగాల. ఈ తాగిన తర్వాత ఈ మలబద్ధకం కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, వాత రక్తం కానీ, మేహ రక్తం కానీ ఇతరమైన వ్యాధులు మొత్తం క్లియరెన్స్ చేస్తుంది. ఇది సంజీవి సర్వరోగ నివారణ అన్నమాట. ఇది వాడుతూ మీకు నొప్పులకు మందు ఇస్తున్నాము. నొప్పులకు ఎటువంటి నొప్పులున్నా ఈ మందు ఎంగిలీకంతో తయారు చేసింది మేము. ఈ మందు వాడుకుంటూ మీరు చక్కగా ఏ పూట కాపూట మీ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పులు లేకుండా తక్షణమే తగ్గిస్తాయి. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. సంజీవ లెక్క పనిచేస్తాయి కనుక
మరి ఈ రకంగా మీరు మరి వాడుకుంటాము, మరి మీరు చెప్పండి అంటే ఈ బొమ్మాయి శిలాజ్ తీసుకొచ్చుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు. లేని ఎడలో మాకు ఫోన్ చేస్తే మేము శ్రీశైలం ప్రాంతంలో ఈగలపంట అనే ఒక ఊర్లో ఉంటాము. అక్కడికి మీరు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మీకు ఈ మందు మేము అందిస్తాము. ఇంకా కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాం, రోజు రోజు చేస్తాం. మీరు ఇంతవరకు మా వీడియోలు చూసేందుకు మీకు దయచేసి వందనములు తెలుపుతున్నాను.